మీకు కూడా బాధ్యత ఉంటుందో కమిటీ వేస్తాం. మన అందరూ కలిసి చేస్తే ఇప్పుడు మనిషికో ఓ పువ్వు వేస్తే ఇంటికో పువ్వు వేస్తే వేసేవాడికి మాలవుతుంది. అదేవిధంగా ఎలాంటి మంచి పనులకి మన పొలం మొలకూడదు. ఒక ఎమ్మెల్యే చేయాలి, ఒక ఎంపీ చేయాలంటే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి ఏం చేయరు. మనం కట్టి పన్నులో, మనం కట్టి ట్యాక్సీలో ఆ డబ్బుతోనే మనకు అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మీరు కూడా ముందుకు రండి. కొంతమంది మరి రామప్రసాద్ చౌదరి గారిని, పసలకొండని వీళ్ళందరినీ కమిటీకి వేసి 4-5 విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి మౌజీబాడు పెదబాబు గారిని ఇలాగా ఎవరైనా మీ ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉండి మీ సమక్షంలో పని చేయవలసిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానం పలుకుతా ఉన్నా. ప్రభుత్వం నుంచి రావాల్సింది మంత్రి గారు ఉన్నారు. ఇవాళ గతిశక్తిలో 260 కోట్లు శాంక్షన్ చేయించారు ఒక మాటతో. నేను వెళ్ళి అడిగితే నేను అత్తమాని వెళ్ళి ఆయనకి చెవులో ఉండదలుచుకోవాలి. కాన్స్టిట్యూన్సీలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే నీకు ఏం కావాలో చెప్పమని చెప్పి ఆయన లెటర్ ఇచ్చి ఆయన ఫోన్ చేసి చెప్పాడు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను, నేను దేశం అంతా తిరుగుతూ ఉన్నాను, నా మనిషిగా బొల్సర్ సీను వస్తాడు, లేదా తాతాజీ గారు వస్తాడు, లేదా ఇంకొకళ్ళు వస్తాడు, మీరు ఎవరు వచ్చినా పని చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆయన మాట పట్టుకుని జీఎం దగ్గరికి వెళ్ళాం, అదేవిధంగా విజయవాడ ఆఫీస్కి వెళ్ళాం. అవన్నీ ఆయన ఇచ్చిన ప్రకారం శాంక్షన్లు అయినాయి. 18 ట్రైన్లు రికమెండ్ చేశారు ఆయన. ఖచ్చితంగా వందే భారత్ కానీ, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ కానీ, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆగే విధంగా వాళ్ళు కూడా అడగడం జరిగింది. కాకపోతే ఆయనకు ఉన్న ఒత్తిడిలో దీని మీద రిమైండర్స్ కావాలి. ఆ రిమైండర్స్ మేము చేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా ఆయన డ్యూటీని ఇవాళ ఆ రోజు చాలా మంది శ్రీనివాస గారు వస్తే ఏం చేస్తారంటే ఆయన ఎవరికి తెలియకపోయినా ఆయన మీరందరూ రుణపడే విధంగా ఆయన చేసిన సాయం కాన్స్టిట్యూన్సీకి కాదు ఈ రాష్ట్రానికి చేశారని చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఆయన మంత్రిగా ఇవ్వడం, దాంతో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ అని 100,000 కోట్లు తీసుకొచ్చి మరి లోసర రోడ్డు కానీ, అదేవిధంగా భీమవరం తాడేపల్లి రోడ్డు కానీ, వాళ్ళ తాడేపల్లి ఎయిర్పోర్ట్ కూడా మనకి ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ కేంద్రం కానీ మనకు వచ్చిందంటే దాని కారణం శ్రీనివాసరావు గారని చెప్పడం ఏమాత్రం అతిశయం లేదు. అంటే ఏ అభివృద్ధి చెందాలన్నా కేంద్ర సహకారం ఉండాలి, ఎంపీ సహకారం ఉండాలి. నేను చేసే మరి ఇక్కడున్న పెద్దలు అసలు అచ్యుతన్ గారు కానీ, కొండ కానీ, ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా సుబ్రహ్మణ్యం కానీ, అందరూ బాలకృష్ణ కానీ, మహేష్ గారి వీళ్ళందరూ ఒకటే చెప్పారు, ఇక్కడ మీరు ఎన్ని చేసినా అవ్వదు, కింద కొల్లేరులో కొడితేనే అవుతుందంటే ఆ రోజు రాత్రి ఈ ఊరు గ్రామం నుంచి 10 మంది యువకులు వాళ్ళంతా వాళ్ళు 5 కిలోమీటర్లు వాపారం ఊరు దాటి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాం. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్పడం, మరి కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం, ఆయన సహకారం కూడా తీసుకుని కలెక్టర్ గారితో ఫోన్ చేయించడం, దానివల్ల ఇవాళ ముంపు లాగిందో లేదో కూడా మీరు చూశారు. అంటే ఒకేసారి అన్ని మనం చేయలేం. నేను కానీ మా మిత్రులు కానీ ప్రచారానికి వచ్చినప్పుడు 1 గంట సమయం పట్టింది పెంటపాటి నుంచి ఇక్కడ రావడానికి ఆ వెహికల్స్ లో. అప్పుడే ఆయన మాట ఇచ్చారు, మీకు సంవత్సరం లోపు మీకు రోడ్ వేసి చెప్తాం అని. కానీ మేము 6 నెలల లోపే ఆ రోడ్డు వేయించాం. ఇంకో కిలోమీటర్ మనకి మిగిలింది. అది కాకుండా ఈ గ్రామంలో 3 కోట్ల రూపాయలతో అంతకుముందు వర్క్ శాంక్షన్ అంటే ఏదైతే గ్రౌండ్ చైన్ వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించి సీఎం గారు పర్మిషన్ తీసుకుని ఈ రోజు కూడా మనం ప్రమాణ స్వీకారాన్ని మొదలు పెట్టించడం. ఊళ్ళో కూడా రోడ్లు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి విప్పర్లో చాలా వరకు మనం డబ్బు ఖర్చు పెట్టాం. ఇంకా ఎంత ఖర్చు పెట్టినా పెట్టవలసిన అవసరం ఉంది. అదే కాకుండా వాళ్ళ మంచినీటి చెరువు కూడా మరి సుబ్రహ్మణ్యం గారు కొంతమంది దాతల సహకారంతో మరి చెరువును కూడా అవుట్లెట్ తీసి కొంతవరకు చేయగలిగాం. ఇలాంటి పనికి కొంతమంది కూడా సహకారం చేయాలి. సుబ్రహ్మణ్యం, అచ్యుతన్ గారు ఇంకొకళ్ళు కాకుండా ఎకరానికి 500 1000 రూపాయలు తీసుకుని ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు మీ వంతు సహకారం కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇవన్నీ కొల్లేరులో కలిపేయండి అంటారు, ప్రభుత్వంలో డబ్బు రావట్లేదు. ఎంపీ గారికి వినతి పత్రం ఇచ్చారు, నాకు వినతి పత్రం ఇచ్చారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాం. మాకు అక్కడి నుంచి డబ్బు ఆయన ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కి మరి వాళ్ళు చూసుకుంటే చాలా కష్టాలు నడుస్తుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకపోతే ఈ సంవత్సర కాలం కూడా మనం నడపలేని పరిస్థితి. ఎన్ఆర్జీసీ నిధులతో కానీ, ఇంకా 15 ఫైనాన్స్ నిధులు కానీ, ఏమైనా వచ్చిన డబ్బులన్నీ కూడా పల్లెటూరులో ఉన్న సర్పంచులతో కల్పించి ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హర్షించారు. ఇవాళ ఈ వరకు ధాన్యం తోలాలంటే ప్రభుత్వానికి డబ్బు ఎప్పుడో తెలియదు, ఏ మిల్లుకు తోలాలో తెలీదు, ఆ మిల్లుకి వెళ్తే దింపుకుంటారో తెలియదు. ఆ స్థాయి నుంచి ఇవాళ మేము పండించిన ప్రతి గింజని ప్రభుత్వానికి ఇస్తారనే విధంగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన జరుగుతోంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి 48 గంటల్లోనే రైతులు ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం మరి మీకు ఇచ్చే ఫెసిలిటీ మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని చేయాలని ఉంటుంది.
కానీ ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాం. గత ప్రభుత్వం దోపిడీకి గురి చేసింది. ఇదివరకు మార్కెట్ యార్డ్ నిధుల నుంచి కూడా లింక్ రోడ్లు వేసుకునేవాళ్ళు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఏ ఒక్క కొంత కూడా పోర్చలేదు. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ మార్కెట్ యార్డ్ లో డబ్బులు 8 కోట్లు ఉండాలి, డబ్బులన్నీ కూడా మరి బటన్ నొక్కి కార్యక్రమాలు వాడుకున్నారో డబ్బులు కూడా మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి స్టేట్ లో పరిపాలన చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుద్ది. దానికి పూర్తిగా ఇవాళ సహకరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏది అడిగితే అది, ఇవాళ అమరావతికి 12,000 కోట్లు ఇచ్చిన, ఇవాళ పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చిన, లోటు బడ్జెట్ 12,000 కోట్లు రిలీజ్ చేసిన, విశాఖకి 10,000 కోట్లు ఇచ్చిన, మరి ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియకుండా బోడంత డబ్బుని మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుని ఆ డబ్బుతో ఇవాళ వరకు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు విశ్వరూపం చూసింది ప్రపంచం అంతా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ముందున్న అభివృద్ధి కానీ, నరేంద్ర మోడీ గారికి ముందున్న భారతదేశాన్ని రక్షించిన రాజకీయ నాయకులు కానీ మనం ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి. ఇవాళ అమెరికా సైతం, పాకిస్తాన్ సైతం, బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ భారతదేశం వెంట చూసే ధైర్యం కూడా సాహసం చేయట్లేదంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఇవాళ మరో పార్టీ లేదు. నరేంద్ర మోడీ గారు ద్వయం లేకపోతే, అమిత్ షా గారు ఇదంతా లేకపోతే మన దేశంలోనే మన బానిసల్లో బతుకున్న పరిస్థితిని ముందు మనం కాపాడుకున్నాం. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దీంట్లో ఎలాంటి అతిశయం లేదు. ఇవాళ మంత్రి గారు ఉన్నారన్న బీజేపీ నాయకులు నేను చెప్పలేదు, నేను ఏ మీటింగ్ లో నిజం చెప్తున్నా. మా నాయకుడు కూడా మాకు అదే చెప్తున్నాడు. ఇవాళ బీజేపీ పార్టీ కాదు, భారతదేశం ఊడికం చేయకుండా భారతీయులందరినీ కాపాడుతూ ఉన్నారు. ఇవాళ చైనా వచ్చి బోర్డర్ ఆక్రమించుకుంటే మన్నాడు న్యూస్ చూసాం. లేదా పాకిస్తాన్ ఎంత దేశం అది కూడా మనకి దడదలాడించిన సందర్భం. చైనా ఓ పక్కన, బంగ్లాదేశ్ ఓ పక్కన మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా చాలా అన్ని పరిశీలించి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. ఇవాళ ట్రంపర్ సైతం నీ లెక్క మాకు లేదు, భారతీయులు మా ఇష్టం అనే స్థితికి ఎదిగిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు కాదని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ శ్రీనివాస్ వర్మ గారు వచ్చిన తర్వాత ఏ ఎంపీకైనా సంవత్సరానికి 5 కోట్లు ఇస్తారు. కానీ ఈ సంవత్సరం తాడేగూడెం కాన్స్టిట్యున్సీకి 5 కోట్లు ఇచ్చారు ఆయన. ఈ విప్పర గ్రామంలో 1 కిలోమీటర్ రోడ్డుకి ఇక్కడ గర్భవరం 3 కిలోమీటర్ కలపడానికి ఆయన డబ్బులు 50 లక్షలు మనం వాడుతూ ఉన్నాం. అంత ముందర డబ్బులు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి మీ రోడ్డు వేయడం జరిగింది. ఆర్ఎంబీలో 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేసాం. అయినప్పటికీ ఇంకా ఇంకో 10 కోట్లు 20 కోట్లు అయితేనే కానీ గ్రామం అభివృద్ధి చెందదు. కాన్స్టిట్యున్సీ అంతా అభివృద్ధి చెందాలంటే దాదాపు 250-300 కోట్లు కావాలి. ఆర్థికంగా అంతా ఒకసారి చేయాలంటే మనం చేయలేం. కానీ మిమ్మల్ని పట్టించుకోలేదని మాత్రం మీరు అనుకోకర్లేదు. మీరు కూడా సహకరించండి. ఈ డ్రైన్ తవ్వడానికి అయ్యి ఖర్చుని మీరు కూడా భరించండి. నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు 2 లక్షలు 3 లక్షలు పోజేయండి, మిషన్ బెడలు తవ్విందాం. ఇవాళ తాడేపూడి మీరు చూడండి, కాలం అంతా సిల్ట్ దించాం. ఖచ్చితంగా ఆదాయ ప్రకారం వాళ్ళ దగ్గర వదిలేసి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సొసైటీ నుంచి రైతులకు డివిడెంట్లు వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ మంత్రి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఆయనకి సన్మానం ఉంది, ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. కాబట్టి మీతో మరి కొంతసేపు ఉండాలన్నప్పుడు కూడా సమయంలో క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.